ఫ్రెండ్స్, చామదుంపల కర్రీ ఉడకబెట్టి పొట్టు తీసి పక్కకు పెట్టుకోవాలండి. ఈ విధంగా ముక్కలు కట్ చేసుకో. ఒక ఉల్లిపాయ, ఒక పచ్చిమిర్చి, 3 టమాటాలు, కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, 4 ఇలాచి, 4 లవంగాలు, దాచిన చెక్క, షాజీరా, మరాఠీ మొగ్గ, చింతపండు కొద్దిగా కడిగి నానబెట్టుకుందామండి. ఈ విధంగా ఇది ధనియాల పొడి. ఇవన్నీ వేయించి పొడి చేసి పక్క పెట్టుకోవాలి. కొద్దిగా ఆయిల్ పోసుకొని ఒక ఉల్లిపాయ, పచ్చిమిర్చీలు వేసి వేగనిచ్చి కొద్దిగా అల్లం పేస్ట్ వేసి వేగనిద్దామండి. అల్లం పేస్టు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. చాలా బాగుంటుంది. పెద్ద స్పూన్ వేసానండి అల్లం పేస్టు. ఈ విధంగా పచ్చివాసన పోయేంత వరకు వేగనిద్దాం. వేగిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకుందామండి. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకున్నాక ఉడకబెట్టిన చామ దుంపలు ఉన్నాయి కదండి, అవి కట్ చేసి పెట్టుకున్నాక వేసి కలుపుకుందామండి. ఈ విధంగా మొత్తం కలుపుకొని దాంట్లో కొద్దిగా కారం వేసుకుందామండి. మీ రుచికి తగినంత వేసుకోండి. నేను ఒక స్పూన్ వేసానండి, ఒక పెద్ద స్పూను. ఇప్పుడు సాల్ట్ వేసుకుందామండి. కొద్దిగా మీ రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి. ఈ విధంగా సాల్ట్ వేసుకున్నాక టమాటాలు వేసుకుందామండి. టమాటాలు వేసి ఉడికించుకుందాం. నానబెట్టి పెట్టుకున్న చింతపండు పులుసు దాంట్లో పోసుకుందామండి. ఎంత కావాలంటే పులుసు అంత పోసుకోండి. కరివేపాకు వేసాను, కొత్తిమీర కూడా వేస్తారండి. నా దగ్గర లేదని వేయలేదు, మీరు వేసుకోండి. ఈ విధంగా కలుపుకొని కొద్దిగా మన మసాలా ఇందాక ఉన్నాయి కదండి వేయించినాయి, అది పొడి చేసింది అంతా అందులో వేసి కలుపుకుందాము. మసాలా మొత్తం ఈ విధంగా చాలా మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు కొబ్బరి పొడి వేసుకుందామండి. ఇది ఆప్షన్ అండి, మీ ఇష్టం. ఇది కొబ్బరి పొడి నా దగ్గర ఉంది కాబట్టి ఒక పెద్ద స్పూన్ వేసాను. కలుపుకొని చాలా బాగుంటుంది. ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి, చాలా బాగుంటుంది. ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. అయిపోయింది, చామదుంపల కర్రీ రెడీ. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.